ఐశ్వర్య గురించి మీరు చెప్పిందంత విన్నాక నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. అదేంటి సార్ అలా అంటారు? అవునండి, నేను ఇప్పటి వరకు ఎన్నో కేసులు వాదించాను, 99% సక్సెస్ అయ్యాను. కానీ ఇప్పటి వరకు ఐశ్వర్య లాంటి కేసులు చూడలేదు, ఎక్కడ వెళ్ళలేదు. ఎక్కడా కూడా ఐశ్వర్య కేసు గెలవడానికి కానీ గెలిచి 100 కోట్లు తిరిగి పొందడానికి లేకుండా ఈ కేసులో చాలా సమస్యలున్నాయి. ఎక్కడ సరైన ఆధారాలు లేవు. అంటే ఐశ్వర్యకి న్యాయం చేయాలంటే ఏం చేయాలంటారు? ఐశ్వర్యకి న్యాయం చేయడం మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ కూడా లేదు సార్. అంటే ఐశ్వర్యకి న్యాయం చేయకుండా అలా వదిలేయాల్సిందేనా? నాకు తెలుసు అంతే. పెద్ద బామ్మర్ది ఒట్టి యూజ్లెస్ ఫెలో అనుకో. భలే చెప్పావు బావా. బామ్మర్ది ఏంటి మీ అక్క రియాక్షన్ భారీగా ఉంది? ఏంటి భార్యమని అలా గుడ్లు ఉరిగురిమి చూస్తున్నావు? ఇక్కడ నుంచి మన ఎదుగుదలను చూసి అక్క ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఏమక్క? నువ్వు సూర్య అన్న మాటలు ఏవి పట్టించుకోకు. వాడు బావ చెప్పినట్టుగా ఉత్త వేస్ట్ ఫెలో. ఏంటే ఉన్న మాట అంటే ధనుష్ని అలా కొట్టావు? అబ్బడి అబ్బా. ఆ సూర్యుడు ఈ లోకానికి వెలుగైతే నా తమ్ముడు సూర్య మన ఇంటికే వెలుగు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు దేవుడా. ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు దేవుడా. సూర్య ఏంటి ఇలా వస్తున్నాడు? నన్ను చూసేశాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఏంటిది ఐశ్వర్య? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న పని వల్ల నువ్వేం కోల్పోతున్నావు నీకు తెలుసా? సర్లే పద ఇంటికి వెళ్దాం. నేనేం కోల్పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఇక నీ దరిదాపుల్లో కూడా రాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేదో త్యాగం చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ నాకు అలా అనిపించట్లేదు. నీ అమాయకత్వం వల్ల పరిస్థితులకు భయపడి పారిపోతున్నట్టుగా ఉంది. నేను చేసే పని త్యాగమో అమాయకత్వమో భయమో ఇలా ఏమైనా అనుకో, పర్వాలేదు. కానీ నేను చేసే పని మాత్రం నాకు కరెక్ట్ కాదు, తప్పు. అసలు ఎందుకు అందరినీ ఇలా వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నావు? అది నా ఇష్టం. నాకు ఉండాలనిపించలేదు, వచ్చేసాను అంతే. సరే, అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. అలా వెళ్ళడానికి నీకంటూ ఏదో ఒక చోటు ఉండాలి కదా. అలాంటి చోటు నీకేముంది? మీ దగ్గరకు వచ్చినప్పుడు అలాగే అనుకుని వచ్చానా?
ధనంజయరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అలా అనుకునే వెళ్ళానా? అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు అలాగే ఏదో ఒక చోటు దొరక్కపోదులే. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? నిజం మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నువ్వు నాకు అడ్డం తప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్తాను అంటాను. తప్పుకునేవాడిని అయితే నీతో ఇంతసేపు ఇలా మాట్లాడేవాడిని కాదు. మొండిగా మాట్లాడుతున్నావు సూర్య. ఆ మాట అనాల్సింది నేను. అయితే అడ్డు తప్పుకోవా? తప్పుకోను. ఏంటి సూర్య ఇది? నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు, నా డెసిషన్ నేను తీసుకున్నాను. ముందు చెయ్యొద్దులు. వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నాతో వస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను అంతే. నన్ను వదులు సూర్య. నా దారి నన్ను పోని. వదులు సూర్య. వదలమంటే వినిపించుకోవే. వీడెవడో అమ్మాయిని బలవంతంగా లాక్కొస్తున్నాడు. చెప్తాను వీడి పని. ఏ మిస్టర్ ఆగో. వదులు. మర్యాదగా అమ్మాయిని వదిలేయి. నీకేం తెలీదు, నువ్వు పక్కకు తప్పుకో. అంటే నీలాంటి నడుటి మీద ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. మిమ్మల్ని చూస్తుంటే తెలిసిన వాళ్ళ గొడవలా లేదు. ఏమ్మా ఇతను తెలుసా? తెలీదండి. ఏ మిస్టర్ ఇప్పుడేమంటావు? ఇంకా తెలిసిన అమ్మాయిని అబద్ధం చెప్తావా? ఇప్పుడు నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ముందు అడ్డం తప్పుకో. ఈ రోజు నీ సంగతి చెప్తాను. ఒక ఆడది ఆపదలో ఉంటే నీ నస్తలు ఊరుకోను. తప్పుకో. తప్పుకోను. నన్నే కొడతావా? ఉండి నీ సంగతి చెప్తాను. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో పోలీస్ స్టేషన్. మళ్ళీ వెద ప్రయత్నాలు చేశావంటే నీ సెల్ ఫోన్ ప్లేస్ లో నీ తలకాయ ఉంటుంది. జాగ్రత్త. వదులు సూర్య ప్లీజ్. నా మాట విను సూర్య. సూర్య నా మాట విను. సూర్య మాట్లాడకు. అసలు ఐశ్వర్య ఎందుకు ఇలా చేస్తుందో నాకేం అర్థం కావటం లేదు. తలుచుకుంటేనే కోపం వస్తుంది. మనం ఎంత టెన్షన్ పడుతున్నామో అర్థం చేసుకోకపోతే ఎలా? కంగారు పడకమ్మా. కంగారు పడకుండా ఎలా ఉంటావు రంగమ్మ? ఐశ్వర్య సుఖం కోసమే కదా మనం ఇంత కష్టపడుతోంది. ఇప్పుడు ఐశ్వర్య చేసే పనుల వల్ల తనకి ఏమైనా జరిగితే మనం తట్టుకోగలమా? అవునమ్మా, మీరు చెప్పేది నిజమే. కానీ ఐశ్వర్యమ్మ గురించి మీకు తెలియందేముంది?
ఎవరెలా పోయినా నేను సుఖంగా ఉండాలనుకునేదైతే ఐశ్వర్యమ్మ జీవితం ఇలా ఉండేది కాదు కదమ్మా. అందరూ బాగుండాలని కోరుకోవటం వల్లే ఐశ్వర్యమ్మ ఇన్ని ఇబ్బందులు పడుతుందమ్మా. అదే ప్రతి వాళ్ళ కోసం ఇలా ఇబ్బంది పడడం అవసరమా? మనం చెప్పినట్టు విని హ్యాపీగా ఉండొచ్చు కదా. అందరికీ దూరమై ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో తెలియకుండా ఉండటం అవసరమా? దేవుడి దయ వల్ల ఐశ్వర్య మళ్ళీ మనకు దొరికితే బాగుండును. ఐశ్వర్య గురించి తెలుసుకుంటానని ఇంటికెళ్ళిన సూర్య కూడా ఇంకా రాలేదు. అసలు ఏమై ఉంటుందో ఏంటో. నీ మీద నాకు ఎప్పుడు కోపం రాలేదు. ఫస్ట్ టైం కోపం వచ్చేలా చేసావు. ఐశ్వర్య బాగుండాలని మేమంతా అనుకుంటుంటే అందరూ బాగుంటే చాలు, నేను బాగోపోయినా పర్వాలేదు నువ్వు అనుకుంటున్నావు. ఐశ్వర్య ఎక్కడుందో ఏంటో సూర్యకి ఏమైనా తెలుసుంటే బాగుండేది. అయినా నాకు తెలియక అడుగుతాను, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అందరి జీవితాలను ఉద్ధరించాలనుకుంటున్నావా? సూర్య రావడానికి టైం పట్టేలా ఉంది. సూర్య వచ్చే వరకు ఎదురు చూసేదానికంటే మనం కూడా వెళ్ళి ఐశ్వర్య ఎక్కడుందో వెతకడం బెటర్. ఆ, అదిగోనమ్మా సూర్యాబాబు వచ్చినట్టున్నాడు. ఏమైశ్వర్య దిక్కుండా అల్లాన్ని కూర్చున్నావు? కార్తిక ఐశ్వర్య, సూర్య నన్ను అర్థం చేసుకో. నా దారి నన్ను వదిలే. దిగు, నేను ఎంత చెప్తున్నా వినవే. సూర్య పదా. ఏంటి సూర్య ఏమైంది? మనం వదిలేస్తే తన దారిని తను వెళ్ళిపోతున్నట. ఏంటి ఐశ్వర్య అది? మాకెవరికి చెప్పకుండా ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళిపోయావు? మా అందరినీ వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? వెళ్ళిపోవాల్సిన అవసరం రానక్కర్లేదు అనిత. ఈవిడ గారు అలాంటి అవకాశాన్ని కల్పించుకుంటుంది. ఎందుకంటే ఈవిడ గారు జనాలను ఉద్ధరించడానికి పుట్టింది కదా, అందుకని. అసలేం జరిగిందే? అడుగుతుంటే మాట్లాడవే. చెప్పైశ్వర్య. తనేం చెప్తున్నా అనిత, నేను చెప్తాను. ఐశ్వర్య విషయంలో మనం ఏదైతే ఊహించామో అదే నిజమైంది. మా బావని తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. మా మావయ్య గారేమో నేను ఐశ్వర్యని వదిలేస్తేనే మీ వాళ్ళని రిలీజ్ చేయిస్తా అన్నారు. నేను ఐశ్వర్యని వదలన్నాను కదా, అందుకు మా అమ్మాక ఐశ్వర్య దగ్గరికి వచ్చి ఇక మీదట నువ్వు సూర్యకి దూరంగా ఉండాలని అడిగారట. మామూలుగానే వాడు త్యాగమూర్తి కదా. వాళ్ళు వచ్చి అడిగేసరికి కరిగిపోయి మా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇక మీదట నేను సూర్య కనిపించానండి, ధనుష్ని సూర్య వాళ్ళ బావని రిలీజ్ చేయించండి అని ప్రాధాయపడిందట. మా మావయ్య గారు మా తమ్ముడిని బావని రిలీజ్ చేయించగానే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈవిడేమో రోడ్డు మీదకి వెళ్ళింది. ఏంటమ్మా ఐశ్వర్య ఇది? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావు? తనకు మాత్రం ఏం తెలుసు? ముందు నాకు కనిపించకుండా వెళ్ళిపోవాలనుకుంది. మా తమ్ముడేమో దేశభక్తుడు, మా బావేమో సంఘ సంస్కర్త. వాళ్ళిద్దరిని విడిపించకపోతే దేశానికితో నష్టం జరిగిపోతున్నట్టు, లేకపోతే మా ఇంట్లో అందరికి ఏదో అయిపోతున్నట్టుగా ఈవిడ గారు ఫీల్ అయిపోయి తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ మా తమ్ముడిని బావని విడిపించింది. అయినా సూర్య వాళ్ళ తమ్ముడిని బావుని విడిపించడంలో నీకేంటి అంత ఇంట్రెస్ట్? సూర్య ఉన్నాడు కదా, సూర్యకి తెలీదు వాళ్ళని ఎలా విడిపించుకోవాలో. వాళ్ళ విషయంలో అందరికంటే సూర్యకి ఎక్కువ బాధ్యత ఉంది. సూర్యనే నీ గురించి వాళ్ళని విడిపించకుండా వదిలేశాడు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇదంతా చేసావు? అసలు ఎక్కడికి వెళ్ళి ఉందాం అనుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నానిత? ఎక్కడికి వెళ్ళలేదు. ఐశ్వర్య నాకు ఎక్కడ కనిపించిందో తెలుసా? నేను మా ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే రోడ్డు పక్కన దిక్కులేని దానిలాగా ఓ చోట కూర్చొని ఉంది. అంత కర్మేం వచ్చిందో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఐశ్వర్య, సూర్య వాళ్ళ ఇంట్లో గొడవలు పడుతూ కూడా నీ గురించి ఇంత కష్టపడుతూ, నేను అమెరికా నుంచి వచ్చి ఇంతకాలంగా ఇక్కడే ఉండి
నీ విషయంలో సూర్యకి తోడుగా ఉన్నానంటే దానికి కారణం ఒకటే. నీకున్న అన్ని కష్టాలు తీరిపోయి నువ్వు సుఖంగా ఉండాలి. అదే మా కోరిక. ఏంటనిత, ఇండియా వెళ్ళి ఇన్ని రోజులయ్యింది, ఎప్పుడొస్తావని ఆయన అడుగుతున్నా కూడా త్వరలో వస్తానని చెప్పుకుంటూ వస్తున్నానే గాని నిన్నీ ఈ కండిషన్లో విడిచిపెట్టి వెళ్ళాలని లేదు తెలుసా? నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే మాత్రం మా మామయ్య గారు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? ప్రస్తుతానికి నీ వల్ల ఏ కూడా ఉండకూడదని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టాడు. అంతేగాని పూర్తిగా నిన్ను వదిలేయాలని కాదు. దీని వెనక కూడా ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. నీకు ఇంకో విషయం చెప్పనా? మా నాన్న చంపిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టినని మా అమ్మకు మాట ఇచ్చుకోవడం నేను కామ్గా ఉంటున్నాను. నా గుండెలు అగ్నిపర్వతాలు బదులవుతున్నా నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీ క్షేమం గురించే. ఎప్పటికైనా నీ వల్ల ధనుంజయరావుకు ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నిన్ను చంపాలని ప్రయత్నిస్తాడే తప్ప నిన్ను మాత్రం వదలదని తెలుసుకో. చంపేనివ్వండి. నన్ను చంపేనివ్వండి. నా గురించి ఇక్కడ మీరు, అక్కడ అలేఖ్య వాళ్ళు, సూర్య అమ్మ వాళ్ళు, ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా కష్టపడేదానికంటే ఇంతమంది సుఖం కోసం నేను ఒక్కదాన్ని చచ్చిపోవడమే మంచిది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోతాను. పో, వెంటనే పో. పోయి రోడ్డు మీద తిరుగుతూ అష్ట కష్టాలు పడు. నీ ఆస్తి కాజేసిన వాళ్ళని ప్రాణాలు తీస్తుంటే నేను పోయినా పర్వాలేదు, మీరు మాత్రం సుఖంగా ఉండాలని దీవించి మరీ చచ్చిపో. కానీ వాళ్ళు నేను చంపే ముందు వాళ్ళతో ఒక్క మాట మాత్రం చెప్పు. నేను బాగుండాలని ముగ్గురు వేస్ట్ ఫెలోస్ చాలా ఆశపడ్డారు. ఇప్పుడు నేను చచ్చిపోతే వాళ్ళు తట్టుకోలేరు. మనసులో బెంగ పెట్టుకొని జీవోత్సవాల్లో బతకడం ఎందుకని నాతో పాటు వాళ్ళని కూడా చంపేయండి అని నన్ను, రంగమ్మని, అనితను కూడా వాళ్ళ చేతి చంపించేయి. ఊరుకో ఐశ్వర్య, ఊరుకో ప్లీజ్, ఊరుకోరా. నిన్ను తిట్టాలనో ఏడిపించాలనో మా ఉద్దేశం కాదురా. నిన్ను మళ్ళీ పాత ఐశ్వర్యలో చూడాలనేది మా ఆశ. అది అర్థం చేసుకో. చూడేశ్వర్య, ఇప్పుడు నేను నీతో మాట్లాడినట్టుగా ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు నీతో మాత్రం ఇలా మాట్లాడానంటే దానికి కారణం ఒకటే, నీ మీద నాకున్న అభిమానం. ఇంతసేపు నేను తిట్టింది కోపంతోనూ చిరాకుతోనూ కాదు, ఇష్టంతో. నువ్వు ఏమైపోతావన్న భయంతోరా. నిన్ను మళ్ళీ పాత ఐశ్వర్యలా చూడాలని ఆశతోనే తిట్టానురా. ఒకవేళ నా మాటల్ని కోపం తెప్పించుంటే నన్ను ఏం చేయాలనిపిస్తే వచ్చి నిన్ను బాధ పెట్టుంటే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు. అంత మాట అనకు సూర్య, అంత మాట అనకు. నువ్వు నన్ను తిట్టావనో బాధ పెట్టావనో నేను ఫీల్ అవటం లేదు. నా వల్ల ఇంతమంది ఎందుకు కష్టాలు పడాల్సి వస్తుంది? ఇంతమందిని బాధ పెట్టే ఈ జన్మ ఆ దేవుడు నాకెందుకు ఇచ్చాడా అని
మీద నాకెప్పుడు తప్పుడు అభిప్రాయం రాదు. నువ్వు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నావని మేము అనుకోవటం లేదు ఐశ్వర్య. నీ మనసు ఏంటో మాకు తెలుసు. నువ్వు మాకు చేయవలసింది ఒకటే, నువ్వు బాగుండటం. నువ్వు బాగుంటేనే మేము సంతోషిస్తాం. నువ్వు ఆనందంగా ఉండాలన్నా, నిన్ను చూసి మేము హ్యాపీగా ఉండాలన్నా నువ్వు మేము చెప్పినట్టు వినాలి. అవునమ్మా ఐశ్వర్యమ్మ, నీకోసం ఇంతగా ఆలోచించే స్నేహితులుండటం నిజంగా నీ అదృష్టమమ్మా. ఎవరో బాధపడుతున్నారని, ఎవరో కష్టపడుతున్నారని అనవసరమైన త్యాగాలు చేసి నువ్వు నష్టపోవటమే కాకుండా నీకోసం తప్పించిపోయే ఈ స్నేహితుల్ని కష్టపెట్టడం ఎంతవరకు సమంజసమమ్మా? మన కోసం, మన బాగు కోసం ఆలోచించేవాళ్ళు దొరకటం నిజంగా నీ అదృష్టమమ్మా. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని దూరం చేసుకోవటం నిజంగా నీ దురదృష్టమమ్మా. ఐశ్వర్య ఎప్పటికీ అదృష్టవంతురాలే రంగమ్మ, దురదృష్టవంతురాలు కాదు. తను మనకి ఎప్పటికీ దూరం కాదు. కదూ ఐశ్వర్య? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? దూరం కానని చెప్పు. చెప్పమంటే చెప్పవే. అవును నానమ్మా, నువ్వు అన్నది కరెక్టే. అక్షయ్ ఇక మళ్ళీ మన దగ్గరికి తిరిగి రాదని, మా ఆయన్ని కలవదని డాడీ చెప్పిన దగ్గర నుంచి నా మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అవునమ్మా, నీ ఆనందం కోసమే అక్షయ్ని పంపించేశాను. అక్షయ్ని పంపించేస్తేనే ధనుషుని గిరిని విడిపించేస్తానని సూర్యతో అన్నాను. కానీ నిజానికి అక్షయ వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ధనుషుని గిరిని స్టేషన్ నుంచి రిలీజ్ చేయించేవాడిని. ఎందుకంటే వాళ్ళు మన సొంత వాళ్ళు కాబట్టి. అక్షయ ఐశ్వర్య ఒకటేనా అన్న దాని మీద కూడా నాకు టెన్షన్ లేదు. ఆ విషయం మీద సూర్య నన్ను ఇబ్బంది పెడుతున్నా ఓపిక పెట్టాను. కానీ అక్షయ్ వల్ల నీకు సూర్యకు గొడవలు అవుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే ఎలాగోలా అక్షయ్ని పంపించేశాను. నిజంగా మీరు చేసింది చాలా మంచి పని డాడీ. లేకపోతే అది ఎప్పటికీ మనల్ని వదిలేది కాదు. మా ఆయన్ని ఎగరేసిపోయినా పోయేది. పోనీలేమ్మా, ఏదైతేనే మొత్తానికి నువ్వు ఆనందంగా ఉన్నావు, అది చాలు. సూర్యకి నీకు మధ్యన గొడవలు జరుగుతున్నాయని తెలిసి మా ఇంట్లో అందరం చాలా కంగారు పడేవాళ్ళమమ్మా. అయిందేదో అయిపోయింది. ఇక నుంచైనా సూర్య నువ్వు సంతోషంగా ఉంటే అంతకంటే మాకు కావాల్సిందేముంది? ఎందుకుండరు? ఖచ్చితంగా ఉంటారు. ఇంతకాలం సూర్య అలేఖ్య హ్యాపీగా ఉండకపోవడానికి కారణం ఆ అక్షయేగా. ఆ అక్షయ లేనప్పుడు వీళ్ళు హ్యాపీగా ఎందుకుండరు? అవునమ్మా, ఇంతకీ సూర్య ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళొస్తా అన్నారు నానమ్మా. అలేఖ్యమ్మ గారు, వంటలన్నీ అయిపోయాయి, వచ్చి భోంచేస్తారా? ఇంకా ఆయన రాలేదు కదా, వచ్చాక చేస్తాంలే. ఈ లోపన్ని టేబుల్ మీద సర్దేసి పెట్టి. అలాగే అమ్మగారు. చూసావమ్మా, మా మనోరాలకి మీ అబ్బాయి అంటే ఎంత ఇష్టం. పోనానమ్మా, చూడండి డాడీ మీ అమ్మ. సిగ్గుపడకూడదమ్మా, సిగ్గుపడితే ఇంకా ఆట పట్టిస్తారు. రమణయ్య, అమ్మగారు, ఆయన వచ్చేసారు. త్వరగా భోజనాలు రెడీ చెయ్యి. అలాగేనమ్మా. ఏమండి, వచ్చేసారా? రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటంత విశేషం? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చానురా. అలేఖ్య వచ్చి తీసుకొచ్చింది. తెలుసమ్మా, ఇంటికెళ్తే అక్క చెప్పింది.
సరే బాబు, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి మొహం కడుక్కునిరా. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు వస్తే అందరం కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు భోంచేసేయండి. ఆకలిగా లేకపోవడం ఏమిటి సూర్య? బయట ఎక్కడన్నా ఏమైనా తినొచ్చావా? లేదు మావయ్య గారు. మరైతే ఆకలిగా లేకపోవడం ఏంటి సూర్య? అసలు తినకుండా ఉండేదానికంటే ఎంతో కొంత తినడం మంచిది కదా. వద్దు బామ్మగారు, నేను తినలేను. మీరు భోజనం చేసేయండి. ఆకలిగా లేదా లేక మనసు బాలేదా? అలాగే ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకేం మాట్లాడతాను, అక్షయ్ గురించే. అక్షయ్ మీకు కనబడకుండా వెళ్ళిపోయిందనేగా మీకు ఆకలిగా లేదంటున్నారు. ప్లీజ్ అలెక్యా, నన్ను విసిగించుకో. నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా? మీరే మమ్మల్ని బాధ పెడుతున్నారు. చూసారా అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నారో? అక్షయ్ ఆయనకు దూరంగా వెళ్ళిపోయిందని మనసులో బాధ పెట్టుకున్నారు. అందుకే అన్నం తిన్నంటున్నారు. ఏంట్రా సూర్య ఇది? ఇంకా నువ్వు అక్షయ్ గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్రవర్తన వల్ల అలెక్యతో పాటు ఇంట్లో అందరం బాధపడుతున్నాం. సూర్య, నిన్నేదో అనాలని, నీకేదో చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అక్షయ మనకు దూరంగా వెళ్ళిపోయింది. ఇక ఈ జన్మలో మనకు కనిపించాలని కూడా అనుకోవటం లేదు. ఇప్పటిదాకా అక్షయ్ గురించి అలేఖ్యను చాలా బాధ పెట్టావు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక లేని అక్షయ్ గురించి ఆలోచించడం మానేయి. ఈ మధ్యకాలంలో అలేఖ్యని ఈరోజు చూసినంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు సూర్య. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వెప్పటికీ అక్షయ్ని కలవనే నమ్మకం. ఇక ముందెప్పుడు అలేఖ్యతోనే ఉంటావన్న ఆశ. కట్టుకున్న భర్త పరాయి అమ్మాయి గురించి ఆలోచిస్తే ఏ భార్య తట్టుకోలేదురా. మన పిచ్చిగాని అత్తయ్య, ఈయన అక్షయ్ని ఎలా వదులుతారు? ఈయనకు అక్షయ్ పిచ్చి పట్టింది. మీరు ఏదేదో ఊహించుకుంటే నేనేం చేయలేను. ప్రస్తుతం నాకు నిజంగానే ఆకలిగా లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీరు భోంచేయండి. సూర్య, ఏంట్రా ఇది? నువ్వు చేసే పనే ఉన్నా బావుందా? కట్టుకున్న భార్యను బాధ పెట్టడం తప్పురా. నీకు అక్షయ్కి ఏ సంబంధం లేదు, నిజమే. కానీ నువ్వు అలేఖ్య సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం అక్షయనని అలేఖ్య అనుకుంటోంది. అందుకే తను బాధపడుతుంది. అలాంటప్పుడు ఇంకా నువ్వు అక్షయ్ గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్టరా? భోజనానికి రమ్మని అందరూ పిలుస్తున్నా రాకుండా వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఆకలిగా లేకపోయినా మాట వరుసకైనా కొంచెం తిని లేవచ్చు కదా. వద్దు సూర్య, నువ్వు అలేఖ్య ఇలా ఎడమొహం పెడమొహంలా తిరుగుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను ఇంటి దగ్గర వదిలేరా. అదేంటమ్మా అలా అంటావు? మరి ఇంక నేనేం చేయగలనురా? ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇలా చూస్తూ బాధపడే కంటే దూరంగా ఉండి మీరు సంతోషంగా ఉన్నారనే అబద్ధంలో బతికేస్తాను. వీళ్ళంతా ఐశ్వర్య వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. ఏమీ లేకుండా ఇంత గొడవ చేస్తున్నారంటే ఐశ్వర్య అనిత దగ్గరే ఉందని తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తారు. ప్రస్తుతానికి ఈ విషయం చెప్పకపోవడమే బెటర్. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. వద్దమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనక్కర్లేదు. నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అందరం కలిసి భోంచేద్దాం, సరేనా? ఆ. ఆయన మీ మాట కాదనలేక సరే అన్నారు కానీ అమ్మో, ఆయన మా మాట వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు. సూర్య భోజనానికి వస్తానన్నాడు కదా, వదిలేయి. అవునమ్మా, ఇక గొడవ వదిలేయి. మనందరికీ తలనొప్పి తెప్పించే అక్షయ మీ ఆయనకు దూరం అయింది కదా, అది చాలు.
అదేంటి సూర్య ఇంతకు ముందే కదా ఇక్కడి నుంచి వెళ్ళాడు, మళ్ళీ ఫోన్ చేశాడేంటి? చెప్పు సూర్య. అనిత ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఐశ్వర్య భోజనం చేసి పడుకుంది, నేను నా రూమ్కి వచ్చాను. ఇంతకీ ఐశ్వర్య ఎలా ఉంది అనిత? బాగానే ఉంది సూర్య. ఏ ఎందుకలా అడిగా? నాకు నిజంగా చాలా బాధగా ఉంది అనిత. ఏం సూర్య, ఏమైంది? ఇంతవరకు నేను ఎప్పుడు ఐశ్వర్యని ఏమీ అనలేదు, కానీ ఈరోజు ఐశ్వర్యని చాలా మాట్లాడినాను. తన్ని అలా అన్నానే కానీ అలా అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అనిత. చచ్చా, నువ్వేమన్నావని బాధపడుతున్నావు సూర్య? ఐశ్వర్యం మంచి కోరుకున్నావు కాబట్టే కదా తన మీద నువ్వు కోపడ్డావు. ఏమో ఐశ్వర్యాన్ని బాధ పెట్టానేమోనని నా మనసు అదోలా ఉందనిత. అదేం లేదు సూర్య, నువ్వు ఏమన్నావని ఐశ్వర్య ఫీల్ అవటానికి? నీ గురించి ఐశ్వర్యకి బాగా తెలుసు కదా. నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించకు, రిలాక్స్గా ఉండు. ఓకే అనిత. కాకపోతే ఒక విషయం, ఐశ్వర్య వెళ్ళిపోయిందని మా మావయ్య గారు అలెక్కి అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నేను ఐశ్వర్య నీ దగ్గర ఉంచానని తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతావేమో అనిపిస్తోంది. అసలు ఐశ్వర్య ఇక్కడ ఉందని అలెక్య వాళ్ళకి తెలియకుండా మనం కొన్ని రోజులు మేనేజ్ చేద్దాం. ఏం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం. అంతేలే అనిత, నువ్వు చెప్పింది నిజం. కానీ ఐశ్వర్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను వీలు చూసుకొని రేపు ఏదో ఒక టైంలో వస్తాను. సరే సూర్య. ఉంటా అనిత. ఓకే బాయ్. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ, ఆ, అంటే అది ఆఫీసు. ఇంకా ఎందుకండి నా దగ్గర దాయడానికి ప్రయత్నిస్తారు? నేనంతా విన్నాను. మీరు అక్షయ్ని అనిత ఇంట్లో ఉంచారు. దాని యోగక్షేమాల గురించి అనితకు జాగ్రత్తలు చెప్తున్నారు, అంతే కదా? ఇంక ఈ విషయం గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. వెంటనే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాను. అలెక్య, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఇంకేమీ వినే ప్రసక్తే లేదు. చిచ్చి, మీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అలెక్య, అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా లెక్క? ఏమైంది? ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు? మీ అబ్బాయి చేసిన పని చూశారు అత్తయ్య గారు? ఏం చేశాడమ్మా? మనం అందరం అక్షయ అనిత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, ఇంకెప్పటికీ మీ అబ్బాయిని కలవదని ఆనందపడుతున్నాం కదా. కానీ మీ అబ్బాయి ఏం చేశారో తెలుసా? ఈయన మన దగ్గర ఏమీ తెలియనట్టు అక్షయ్ వెళ్ళిపోయిందన్నట్టుగా నటించి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అనిత ఇంట్లోనే పెట్టారు. సూర్య అలా ఎందుకు చేశాడు? ఎందుకు చేయడం ఏంటి? ఈయన గారికి అదంటే ప్రాణం కదా, అందుకే దాన్ని వదిలి ఉండలేకపోతున్నట్టున్నారు. అలెక్స్ చెప్పేది నిజమా సూర్య? అక్షయ్ మళ్ళీ అనితింట్లోనే పెట్టావా? పెట్టే ఉంటాడు, లేకపోతే అలెక్కి ఎందుకు చెప్తుంది? అయినా సూర్య అక్షయ్ని వదిలేశాడనుకొని మనం అనుకోవడం, అలా అనుకొని మనం ఆనందపడడం నిజంగా మన తింగర్తనం అండి. మీరుండండి, సూర్య నేను అడుగుతున్నాను కదా. చెప్పు సూర్య, అక్షయ్ అనితింట్లో ఉంచావా? అవును, ఉంచారు మావయ్య గారు. ఏంటి సూర్య ఇది? నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? మీరు చేసిన పని మాత్రం బాగుందా మావయ్య గారు? ఆయన చేశారా? ఏంటమ్మా నువ్వు కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? ధనుష్ని భావని ఈయన గారు కదా రిలీజ్ చేయించింది. అయితే అది తప్పెలా అవుతుందిరా? వాళ్ళని రిలీజ్ చేయించిన కాదమ్మా మావయ్య గారు చేసిన తప్పు. అక్షయ్ నాకు దూరం అవుతానంటేనే తప్ప ధనుష్ని భావని రిలీజ్ చేయించలేదు చూడు, అది ఆయన చేసిన తప్పు. ఏ తప్పు చేయకుండా కొంతమంది చేసిన అన్యాయానికి ఎలా బతకాలో తెలియక నరకం అనిపిస్తున్న ఐశ్వర్యను ఇంకా కష్టాలకు నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? చూసారా
అత్తయ్య గారు రోజు మా ఇంట్లో ఇదే టాపిక్. అక్షయ ఐశ్వర్య, అక్షయ ఐశ్వర్య. ఇలా మీ అబ్బాయికి దాని గురించి తప్ప ఇంకెవరి గురించి అక్కర్లేదు. నిజంగా మా అలేఖ్య సూర్యతో ఎంత బాధపడుతుందో మా కళ్ళతో మేము చూస్తూనే ఉన్నాం. మేమేదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే నాన్న అలేకే మాకెప్పుడు అడ్డొస్తూనే ఉంటారు. లేకపోతే సూర్య అంతా చూసేవాడిని. ఏంటి సూర్య ఇది? ఆ అక్షయ్ కోసం ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా చెప్పు? అసలు అక్షయ్ గురించి నీకెందుకు సూర్య? కట్టుకున్న భార్యని, పిల్లనిచ్చిన మామగారిని, కుటుంబ సభ్యులందరినీ ఇలా కష్టపెట్టడం తప్పురా? నా మాట విని అక్షయ్ గురించి వదిలే. బాగుందమ్మా, చాలా బాగా చెప్పావు. నీకు నేను అలేఖ్య సుఖంగా ఉండడం ముఖ్యం. అలేఖ్య నేను కలిసి సంతోషంగా ఉండాలని నాకు ఉంది. అలా అని మీరు అక్షయ్ అని చెప్తున్న ఐశ్వర్యకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను. ఆ విషయం మీ అందరికి నేను ఎప్పుడూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే, ఐశ్వర్యకి న్యాయం జరిగే వరకు నేను ఐశ్వర్యని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరేం చెప్పినా వినే సమస్యే లేదు. చూసారా చూసారా అత్తయ్య గారు, ఇంతకాలం మీ అబ్బాయితో నేనెంత బాధపడుతున్నానో మీరు వినే ఉంటారు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూశారు కదా. ఏ ఆడదైనా ఇంత కష్టం తట్టుకోగలదా? అమ్మా అలేఖ్య, నువ్వేం కంగారు పడకమ్మా. సూర్యతో నేను మాట్లాడతానుగా. వద్దత్తయ్యా, ఆయనతో మీరు ఇంకేం మాట్లాడకండి. ఆయన ఏం చెప్పినా వినరు. అలా కాదమ్మా, మెత్తగా ఏదో మాట్లాడతానంటున్నారు కదా. చాలనమ్మా, చెప్తున్నాను కదా ఆయన ఎవరి మాట వినరని. పోనీ సూర్యకి ఒకసారి వాళ్ళ అమ్మగారు చెప్తే మారతాడేమో చూద్దాం. ఏంటి డాడీ, అంతా తెలిసి కూడా మీరు అలా మాట్లాడుతున్నారు? ఆయన మారడని మీకు మాత్రం తెలీదా? ప్లీజ్ దయచేసి ఈ విషయంలో మీరెవరూ ఆయనకి ఏమి చెప్పనక్కర్లేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో నేనే డిసైడ్ చేస్తాను. రేపు ఉదయానికల్లా ఒక నిర్ణయానికి వస్తాను. ఇంకా మళ్ళీ నాకు గాని మీకు గాని ఈ విషయంలో టెన్షన్ లేకుండా చేస్తాను. అలేఖ్య సూర్యని మార్చేయగలను అనుకుంటుందేమో, కానీ అది తన వల్ల కాదు. అలేఖ్య కూడా లోపలికి వెళ్ళిపోయింది కదా. సూర్య మళ్ళీ మాయమాటలు చెప్తాడు, అలేఖ్య అవి నమ్మేస్తుంది. మళ్ళీ మామూలే, అలేఖ్య చల్లబడిపోతుంది. అంతకంటే ఇంకేం జరుగుతుంది? పదండి పోదాం, అనవసరంగా నిద్ర డిస్టర్బ్ అయింది. ఏంటండి ఇది? అలేఖ్య ఏదో నిర్ణయం తీసుకుంటానంటుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమై ఉంటుంది? ఏమోనమ్మా, అదే నాకు అర్థం కావటం లేదు. అలేఖ్య చిన్నప్పటి నుంచి పట్టుబట్టిందంటే వదలదు. మామూలుగా అయితే నేను చెప్తే వినేది. ఈ విషయంలో నన్ను కూడా మాట్లాడొద్దు అందంటే రేపు తను తీసుకోబోయే నిర్ణయం నేను చెప్పినా కూడా మార్చుకోదేమో. ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నాకు కూడా కంగారుగానే ఉంది. రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. సరే సరే, మీరు వెళ్ళి పడుకోండి. రేపు అలేఖ్య మనకు నచ్చని నిర్ణయం ఏదైనా తీసుకుంటే మనం ఏదో రకంగా సర్ది చెప్పాలండి. మనం సర్ది చెప్తే వినటానికి వాళ్ళు మన కాలం పిల్లలు కాదమ్మా, ఈ కాలం పిల్లలు. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అన్నింటికీ ఆ దేవుడి మీద భారం వేయటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదనిపిస్తోంది. సమస్య కూడా మన చేతులు దాటిపోయేలా ఉంది. మనం ఏం చేస్తాం? రామ్మా, పడుకుందాం. రాలేఖ్య, చిచి, నా పేరు ఎత్తకండి, కంపరంగా ఉంది. అలేఖ్య, ఎక్కడికి? బయటికి. నువ్వే ఉండు, నేనే వెళ్తాను. అవసరం లేదు,
నేను ఇక్కడ పడుకున్నా నాకు నిద్ర పట్టదులేండి. అలేఖ్య, నీతో ఒక్క మాట చెప్పు. నిన్నెప్పుడైనా ఏ విషయంలో తక్కువగా చూశానా? నీకెంత డబ్బిచ్చాను, నీ మీద ఎంత ప్రేమ చూపించాను? ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ఇలాంటప్పుడు నన్ను పట్టించుకోకుండా వదిలేస్తావా? వదిలేకపోతే నువ్వు అడిగిందల్లా చేయడం నాకెలా కుదురుతుంది? గుండెలు మీద చేసుకు చెప్పు. నేనెప్పుడైనా నిన్నేమైనా అడిగానా? అడగలేదు. అయితే కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నాను? నువ్వే చెప్పు. నా పరిస్థితి బాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. అక్కడికి వెళ్ళాక బ్రతకటానికి కూడా డబ్బు లేదు నీతో. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ నీతో. అయినా సరే నా వల్ల కాదు, నేను ఇవ్వలేను. నువ్వు నా డార్లింగ్ కదా నీతో. నీ పక్కన ఇలా కూర్చొని నిన్ను దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? జీవితాంతం నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. నీ గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించాలనిపించడం లేదు. ఇంకా ఏమనిపిస్తుంది? చెప్పమంటావా? చెప్పు. ఎన్ని కష్టాలు పడైనా సరే బాగా డబ్బు సంపాదించి ఒంటి స్తంభం మేడ కట్టించి నిన్ను అందులో ఉంచి జీవితాంతం అందులోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక్క మాట చెప్పనా నీతో? నాకిప్పుడు డబ్బు చాలా అవసరం, కానీ నేను డబ్బు అడగాలనిపించడం లేదు డార్లింగ్. నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంతకీ నీకు డబ్బెంత కావాలి? ఛీ, ఈ టైంలో డబ్బు కూడా ఎందుకు నీతో? చెప్పు, అడుగుతున్నాను కదా. అంత డబ్బు నువ్వు ఇవ్వలేవేమో. పర్లేదు, అడుగు. 5 లక్షలు కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. చెక్కిస్తాను, ఓకేనా? సరే ఇవ్వు, చెక్ అయినా పర్లేదు. అయితే ఉండు, ఇప్పుడే తెస్తాను. నీ వీక్ పాయింట్ ఏంటో నాకు తెలుసు కదే పిచ్చి నీతో. అందుకే ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను. నువ్వు మెత్తబడిపోయావు. రారా, తొందరగా చెక్కు తీసుకుంటురా డార్లింగ్. ఇదిగో తీసుకో. ఐ లవ్ యూ డార్లింగ్. పొగడతలకి ఎంతటి వారైనా పడిపోతారు, కానీ నేను ఈ చెక్ ఇప్పుడు అందుకు ఇవ్వట్లేదు. నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే సంతోష్. ఎప్పటికైనా నువ్వు నాతోనే జీవితం పంచుకుంటావన్న నమ్మకం. అవునవును, ఈ జన్మకి నువ్వే నా రాణివి. అంతొద్దులే కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి జంప్ అయిపో. ఓకే నీతు, మళ్ళీ ఐశ్వర్యను పట్టుకున్నాకే నీ దగ్గరకు వస్తాను. ఓకే? పూర్ ఫెలో, వాడి డబ్బు వాడే మమ్మల్ని అడుక్కుంటున్నాడు. వాట్ ఎ పిటీ. ఇక నుంచి నేను నిన్ను తిట్టడం గాని నీ గురించి మా ఆయన్ని నిలదీయడం గాని ఏమీ ఉండవు. నేనొక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు, చాలా సంతోషపడిపోతావు. నేను మా ఆయనతో, అదే నీ ప్రియుడితో
విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నాను